హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. దేశంలో ప్రధానంగా కనబడుతున్నటువంటి ఇప్పుడు రెండు అంశాలు. ఒకటి ఢిల్లీ పేలుడు, ఆ పేలుడుకు సంబంధించినటువంటి అరెస్టులు, దాని వెనకాల ఉన్న కుట్ర అయితే, మరొకటి నక్సలిజానికి సంబంధించినటువంటి ముగింపు పలికే కార్యక్రమం. అందులో హిడ్మా మరణం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి హెడ్ అన్నటువంటి పేరుతో తాజాగా ఒక లెటర్ మావోయిస్టులు రిలీజ్ చేశారు. అందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలకి అప్పీల్ చేస్తూ తాము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ముందుగా అందరితో చర్చించుకోవాలి, కాబట్టి ఒక 2 నెలల పాటు కాల్పుల విరమణ పెట్టండి, కూంబింగ్ ఆపేసేయండి, మేము ఆ తర్వాత లొంగిపోతాం అన్నటువంటి ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చారు. వాస్తవంగా గతంలో కూడా మావోయిస్టుల వైపు నుంచి మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు తర్వాత అభయ్ పేరుతో ఇట్లాంటివే వచ్చినటువంటి సందర్భంలో కుదరదని చెప్పి ఓ పక్కన అమిత్ షా తేల్చి చెప్పారు. రణమా శరణమా అన్నటువంటిది తేల్చుకోమని చెప్పారు. ఈలోపు హిడ్మా మరణం ఇదంతా జరిగింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులని మార్చి 2026-31 నాటికి అంతం చెయ్యాలి, లేదా ఆ మావోయిజం కనుమరుగు కావాలన్నటువంటి ప్రయత్నానికి ఇప్పుడు బ్రేక్ పడుతుందా, సాగుతుందా, లేకపోతే ఇప్పుడు మావోయిస్టుల తరపున అకస్మాత్తుగా మేధావులు రంగంలోకి వచ్చి ఢిల్లీలో చేస్తున్న ఉద్యమాలు, లేకపోతే విదేశాల్లో కూడా హిడ్మాకు అనుకూలంగా చేస్తున్నటువంటి వార్తల పోరాటాలు, లేదా ప్రజా మానవ హక్కుల పేరుతో జరుగుతున్న వాటిని ఎలా చూడాలి? అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాకా సుధాకర్ గారు, జాతీయవాద విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే అండి. ఒక్కసారిగా హిడ్మా మరణానికి, అంతకుముందు జరిగినవన్నీ ఒక ఎత్తు, హిడ్మా మరణం తర్వాతన దేశ విదేశాలలో పెద్ద ఎత్తున కథనాలు, ఒక అద్భుతమైనటువంటి నాయకుడిని ఈ దేశం లేదా ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది అన్నటువంటి తరహా ప్రొజెక్షన్ చేస్తున్నారు. ఢిల్లీలో ఉద్యమాలు చూస్తున్నాం, దీన్ని ఎలా చూడాలి? వాస్తవానికి సాయి గారు, ఈ ఉద్యమాల్ని మనము చూసినట్లయితే హిడ్మాకి ముందు నంబాళ్ళ కేశవరావు చనిపోయారు. అంతకు ముందు మిగతా అనేక మంది నాయకులు చనిపోయినప్పుడు మనకి ఒక చాలా చిరపరిచితమైన దృశ్యం కనిపించేది. ఆ దృశ్యం ఏంటంటే, ఎర్ర కండువా, నల్ల కంబళి, ఆ తరువాత బాణ పొట్టలు వేసుకుని ఎగిరెగిరి నృత్యాలు చేస్తూ అమరుడా వీరుడా అంటూ ఎర్ర జెండాల్ని ఊపటం కనిపించేది. హిడ్మా చనిపోయిన తరువాత ఛత్తీస్గఢ్లోని పువ్వర్తి గ్రామంలో మానవ హక్కుల సంఘాల వాళ్ళు కానీ, అర్బన్ ఏరియాల్లో ఉంటూ నక్సలైట్లను సమర్థిస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈ తరహా వాళ్ళు ఎవరు కూడాను ఛత్తీస్గఢ్కి వెళ్ళి పువ్వర్తి గ్రామంలో హిడ్మా దగ్గర కనీసం పిడికిలి బిగించి లాల్ సలాం అనలేదు. బహుశా ఇది ఈ రకంగా ఒక నక్సలైట్ చనిపోయిన తరువాత మన మేధావి వర్గం అస్సలు ఒక స్టండ్ సైలెన్స్ లో ఉన్నటువంటి దృశ్యము. అందున ఛత్తీస్గఢ్లో కేవలం గిరిజనులు మినహా హిడ్మా గ్రామానికి చెందిన ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామీణ పద్ధతిలో, గిరిజన పద్ధతిలో 2 చేతులు ఈ రకంగా పెట్టుకుని రాగయుక్తంగా ఏడ్చుకుంటూ తమదైన పద్ధతిలో అంత్యక్రియలు చేశారు. భార్యని భర్తని ఒకే దాని మీద పెట్టి ఒక్కడు పిడికిలి బిగించి లాల్ సలాం అంటే ఒట్టు సాయి గారు. కాబట్టి ఒక రకంగా చూసినట్లయితే ఈ ఉద్యమాన్ని మేధావి వర్గం అని చెప్పుకుని హైదరాబాదులో, ఢిల్లీలో, ముంబైలో, ఈ రకంగా జేఎన్యూలో ఉన్నటువంటి మేధావి వర్గము ఛత్తీస్గఢ్లో మన అయిపోయింది ఆట అన్నటువంటి భావం వాళ్ళకు వచ్చినట్టుగా నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది సాయి గారు. ఎందుకంటే హిడ్మా అంతటి వాడు చనిపోయిన తరువాత స్టేట్మెంట్స్ లేవు. ఒకరిద్దరు స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడాను ఏదో తరాజులో అక్షరాలని కొలిచి ఏం మాట్లాడితే మన మీద ఏమొస్తుందో అన్నంత భయంతో మాట్లాడటము బహుశా మావోయిస్టు ఉద్యమ చరిత్రలో 1969 నుంచి తెలుగునాట, ముందు శ్రీకాకుళము, ఆ తర్వాత మన ఉత్తర తెలంగాణ, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో ఈ నక్సలిజం యొక్క వ్యాప్తిని గమనిస్తున్న వ్యక్తులుగా మనకి ఇంత స్టండ్ సైలెన్స్, ఒక నిర్ఘాంతపోయినటువంటి మౌనము, ఏం మాట్లాడితే ఏమొస్తుందో అన్నటువంటి భయము బహుశా నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. అడవిలో మావోయిస్టు సిద్ధాంతం ఉంటుందో లేదో చెప్పలేను, కానీ
అర్బన్ నక్సలైట్లని చెప్పుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళ పేరు మీద ఇక్కడ తమ పబ్బం గడుపుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు సగం చచ్చిపోయారన్న నా అభిప్రాయం. ఎందుకంటే అసలు మాట్లాడడానికి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి సిపిఐకి చెందిన వ్యక్తి. అందరికన్నా ముందు ఎన్నికల మార్గాన్ని సాయుధ కమ్యూనిజాన్ని వదిలి ఎన్నికల మార్గానికి వచ్చినటువంటి పార్టీ సిపిఐ. సిపిఐని వ్యతిరేకించి సిపిఎం మిలిటెంట్ మార్గాన్ని ఎంచుకుంది. సిపిఎం మార్గం సరిపోదని చెప్పి నక్సల్ మార్గం వచ్చింది. అది చారు మజుందార్ కావచ్చును, లేకపోతే మన శ్రీకాకుళం యొక్క నక్సల్ నాయకులు కావచ్చును, లేక మన తెలంగాణలో వచ్చినటువంటి కేఎస్ కానీ మిగతా తరిమెల నాగిరెడ్డి కానీ వీళ్ళందరూ వచ్చారు. మొట్టమొదటిసారి ఈ అర్బన్ ఏరియాస్ లో ఉండి సివిల్ సొసైటీ అని చెప్పుకునే వాళ్ళు టోటల్ సైలెన్స్, ఏదో అని ఏదో ఒకళ్ళిద్దరు అన్నారు తప్పితే మాట్లాడకపోవడం కనిపిస్తుంది. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయము. కాబట్టి నాకు నమ్మకంగా అనిపిస్తున్నది ఏంటంటే, ఛత్తీస్గఢ్ అడవుల్లోనో సుక్మా యొక్క లోతట్టు ప్రాంతాల్లోనో మావోయిస్టులు ఒకడో ఇద్దరో బ్రతికిన అర్బన్ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిక్క చచ్చిపోయారు సాయి గారు. రైట్. అంటే ఇప్పుడు అకస్మాత్తుగా వీళ్ళు ఢిల్లీలోనో అక్కడో లేదా విదేశాలలో మీడియాల్లో కథనాలు ప్రొజెక్ట్ చేయడానికి దేశం మీదన ద్వేషం పెంచడమా, లేకపోతే వీళ్ళ మీద నిజమైనటువంటి మానసికంగా ఇక్కడ ఎట్లాగూ లేము కాబట్టి అక్కడైతే ఎవరు ఏం చేయరన్న ఉద్దేశమా? వాస్తవానికి ఢిల్లీలో కూడా సాయి గారు మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే, మొన్న పర్యావరణం పేరు మీద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఒక 25-30 మంది కుర్రవాళ్ళు దాన్ని హైజాక్ చేసి హిడ్మాకి సంబంధించిన పోస్టర్లు, కామ్రేడ్ హిడ్మా జిందాబాద్ అని, కిత్నే హిడ్మా మారోగే, హర్ ఘర్ సే హిడ్మా నికలేగా, హమే క్యా చాహియే ఆజాదీ, ఈ నినాదాలు ఇచ్చిన వాళ్ళ సంఖ్య అంతా కలిపి ఒక 40 మందిని మించలేదు సాయి గారు. దేశ రాజధాని ఢిల్లీలో అఫ్జల్ గురు యొక్క ఉరితీసినటువంటి 10వ లేదా 15వ వార్షికోత్సవానికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ దద్దరిల్లిపోయింది సాయి గారు. ఈ రోజు మొత్తం ఢిల్లీలో వీళ్ళు 40 మందిని కూడా పోగు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు ఢిల్లీని ఎంచుకోవడము, అందున ఆ ఇండియా గేట్ ని ఎంచుకోవడం ఏదైతే ఉందో అది వీళ్ళు అంతర్జాతీయ మీడియాకి ఢిల్లీ కేంద్రం కాబట్టి కొంత పబ్లిసిటీ కోసం అయితే చేశారు. కానీ దానిలో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే సాయి గారు, నక్సలైట్ వాదాన్ని సమర్థించేటటువంటి సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ పేరిట చలామణి అయ్యే వాళ్ళు ఎవ్వరు కూడాను, ప్రశాంత్ భూషణ్ కనపడలేదు, గోపాల్ రాయ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కనపడలేదు, అరుణా రాయ్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ కనపడలేదు, బేలా భాటియా కనపడలేదు, నివేదిత మెనన్ కనపడలేదు. అదేవిధంగా మీకు బస్తర్ మీద పుస్తకం రాసినటువంటి నందిని సుందర్ కనపడలేదు. ఆమె కూడాను జేఎన్యూలో ప్రొఫెసర్. సిద్ధార్థ వరదరాజన్ అనేటటువంటి వైర్ పత్రిక సంపాదకుని భార్య ఆవిడ. వీళ్ళెవ్వరూ కూడాను రోడ్డు మీదకి రాకుండా డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసే పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు. అంతర్జాతీయంగా కొంత ఫోకస్ లభించేందుకు చేస్తున్నటువంటి చిట్ట చివరి వ్యర్థ ప్రయత్నము. రెండవది, అర్బన్ నక్సలైట్లకి అర్థమైపోయింది ఏంటంటే, ఇక పసిపిల్లల్ని అమాయకుల్ని కాలేజీకి వెళ్ళేది ముందు వెనక ఏమవుతుందో తెలియనటువంటి కాలేజీ పిల్లల్ని ముందుకు పెడతాం కానీ మేము ముందుకి వచ్చే ప్రసక్తి లేదు అన్నదానికి వాళ్ళు నిర్ధారణ అయిపోయారు. పత్రికల్లో కొంత కవరేజ్ రావడం సహజము. ముఖ్యంగా ఢిల్లీ ఇంటర్నేషనల్ మీడియాకి కూడా కేంద్ర స్థలం కాబట్టి కొన్ని పత్రికల్లో కొంత కవరేజ్ రావడం ఇదంతా జరుగుతుంది. కానీ సాయి గారు, ఈసారి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు ఫైట్ చేయడానికి దానికి కావలసినటువంటి సరంజామా ఏర్పాట్లు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడాను ఇప్పుడు బిక్క చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒక ప్రయత్నం అయితే ఢిల్లీలో జరిగింది, కానీ మీడియాలో ప్రొజెక్ట్ చేసినంత పెద్ద ప్రయత్నం కాదు సాయి గారు. చాలా బలహీనమైన ప్రయత్నము. హిడ్మా పేరిట కొంత హడావిడి చేసేటటువంటి ప్రయత్నం, చాలా బలహీనమైన ప్రయత్నం జరిగింది సాయి గారు. రైట్. మీరు నక్సలైట్లని చాలా కాలం కవర్ చేశారు సాయి గారు. గతంలో మామూలు ఒక జిల్లా స్థాయికి కూడా చెందనటువంటి నక్సలైట్ చనిపోతే వీరులారా వందనం, అమరులారా వందనం అని చెప్పేసేసి ఎంత హడావిడి చేసేవాళ్ళో ఒక రిపోర్టర్ గా మీకు తెలుసును.
హిడ్మా అంతటి నాయకుడు చనిపోతే ఢిల్లీలో 40 మంది, అందులో అభం శుభం తెలియనటువంటి ఒక 25 ఏళ్ల లోపు వయస్సున్నటువంటి ఒక 10-15 మంది పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకుని రావడము, పెద్దవాళ్ళు, మేధావులు, సివిల్ సొసైటీ లేకపోతే ప్రజా సంఘాల పేరుతో ఉన్నటువంటి వాడు ఒక్కడు రోడ్డు మీదకి రాకపోవడం, ఇది ఈ ఆలోచన విధానం అనేది వెంటిలేటర్ మీద ఉందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదు సాయి గారు. రైట్. ఈవేళ మావోయిస్ట్ పార్టీ తరపున ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రికి, వాస్తవంగా ఎన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఇంకా ఏ తెలంగాణకో కర్ణాటకకో హిమాచల్ ప్రదేశ్కో రాస్తే ఏమన్నా వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. కానీ ఈ 3 రాష్ట్రాలకి రాసిన లేఖ నిజంగా నక్సల్స్ రాసింది అనుకోవాలా, లేదా ఏదన్నా ఫ్యాబ్రికేటెడ్ అనుకోవాలా? అనంత్ నేనే మాట్లాడుతున్నాను అని చెప్తూ ఒక ఛత్తీస్గఢ్కి చెందినటువంటి జర్నలిస్ట్ కి ఫోన్లో మాట్లాడినటువంటి ఫోన్ సంభాషణ ప్రస్తుతము సోషల్ మీడియాలో చలామణి అవుతోంది. నేనే అనంత్ని, నేనే మావోయిస్టులకు సంబంధించిన నాయకుడిని అని చెప్పి ఆయన ఈ 3 రాష్ట్రాలతోటి మీరు తాత్కాలిక యుద్ధ విరమణ వంటిది చేసినట్లయితే మేము లొంగుబాటు విషయంలో మేము ఆలోచన చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో, చిట్ట చివరి చర్యగా మావోయిస్టులు ఏదో క్యాష్ రివార్డ్ల కోసము సరెండర్ అయిన వ్యక్తుల్లాగాను, భారత రాజ్యాంగాన్ని చేతిలో పుచ్చుకున్న వ్యక్తుల్లాగాను కాకుండా గౌరవప్రదమైనటువంటి సరెండర్ చేయడానికి ఏదో ప్లాన్ వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అయితే అమిత్ షా చాలా స్పష్టంగా ఇందాక మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా మరణమా శరణమా ఈ 2 తప్పితే 3వ ఆల్టర్నేటివ్ కానీ 3వ ఆప్షన్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ రకమైన చర్చలను అడగడానికి కావలసినటువంటి సత్తా గాని, సత్తువ గాని, దమ్ము గాని, దిటవు గాని ఈరోజు మావోయిస్ట్ గ్రూపులలో లేదు. మావోయిస్ట్ గ్రూపులు ఈరోజు దే ఆర్ ఫైటింగ్ విత్ దేర్ బ్యాక్స్ టు ద వాల్. వాళ్ళకి పారిపోవడానికి ప్లేస్ లేదు. కాబట్టి వాళ్ళు ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే క్షమించాలి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలని అడిగినట్టు అనుకుంటాను. 3వ రాష్ట్రం ఒడిశా అనుకుంటాను, లేదా మధ్యప్రదేశ్ అడిగారు. వీళ్ళు మొత్తానికి మధ్యప్రదేశ్ అడిగారు. కానీ ఈ 3 రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా కోఆర్డినేషన్తో నక్సలైట్లని నిర్మూలించేటటువంటి పనిలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు గౌరవప్రదమైన సరెండర్ కోసము, అంటే సరెండర్ అయిన తరువాత కూడాను ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఏదో చేశాము, ఏదో చేయబోతున్నామని చెప్పేందుకు ఒక రాజకీయ పార్టీ రూపంలోనో, ప్రజా సంఘం రూపంలోనో ఏదో ఒక తమ యొక్క సిగ్గుని కప్పుకోవడానికి ఒక సిగ్గు బిళ్ళ కోసం వెతుకుతున్నట్టుగా అనిపించింది సాయి గారు నాకు. ఎందుకంటే నేను ఈ పత్రాన్ని విడుదల చేశాను అని అనంత్ ఫోన్ కాల్లో ఒక విలేకరికి చెప్తున్నటువంటి సంభాషణ సోషల్ మీడియాలో చలామణి అవుతోంది. ప్రస్తుతం చాలా సర్క్యులేషన్ లో ఉంది. కాబట్టి నక్సలైట్లు సరెండర్ కావడానికి అందరూ నిశ్చయించుకున్నట్టుగానే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ఈ అందరూ సరెండర్ అయ్యే ప్రక్రియలో గౌరవప్రదంగా కొంచెము పూర్తిగా ఓడిపోయామనిపించకుండా ప్రభుత్వంతో సమానమైన స్థాయిలో మేము ఉన్నామని చెప్పుకునే ఒక విఫల ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీనికి అంగీకరించి ఉండేది. కానీ బీజేపీ ప్రభుత్వాలు దానికి అంగీకరించడం లేదు సాయి గారు. ఎందుకంటే మనకి ఈవెన్ సరెండర్ పాలసీలో కూడా ఈ డిఫరెన్స్ మీరు చూడవచ్చు సాయి గారు. ఛత్తీస్గఢ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ సరెండర్ అయినటువంటి మరుక్షణము మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను కూడా సరెండర్ చేయాలి. ఒకటి. రెండవది, మీకు ఇనీషియలీ ఒక 25,000 50,000 మీకు ఇమీడియట్ మీ ఖర్చుల కోసం డబ్బులు ఇస్తారు. ఆ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 5 విడతలు 6 విడతలుగా మీ మీద 20 లక్షలు ఉంటే 20 లక్షలు, 50 లక్షలు ఉంటే 50 లక్షలు అవి ఇవ్వడం జరుగుతుంది. మూడవది, మీరు ఖచ్చితంగా మీ చేతుల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకోవాలి. తెలంగాణలో ఈ 3 అవసరాలు లేవు సాయి గారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలంగాణలో ఆయుధాలు లేకుండా కూడా వచ్చి సరెండర్ కావచ్చు. ఒకటి. రెండవది, మీకు ఇవ్వాల్సినటువంటి మొత్తం 20 లక్షలు, 50 లక్షలు, 10 లక్షలు మీ చేతిలో అప్పటికప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పెడతారు. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చును. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏదో ముంబైలోనో, గుజరాత్లోనో, లేకపోతే దుబాయ్లోనో కాలం గడపచ్చు. ఆ రకమైనటువంటి ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. మీరు ఆయుధాలు దేని అవసరం. కాబట్టి వాళ్ళు
ఈ నిజంగా చర్చలకు గనక ప్రయత్నం చేయాలని వాళ్ళకు ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశో లేకపోతే ఆ ఇటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల ద్వారా వచ్చి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉండవచ్చును. ఇది కేవలము కొంత సమయాన్ని చేజిక్కించుకునేందుకు, రెండవది గౌరవప్రదంగా సరెండర్ అయ్యి పూర్తిగా అంటే ఓడిపోయినట్టు కనపడకుండా కాస్త ఒక సిగ్గుబిళ్ళ కావాలి అన్నటువంటి భావంతో వచ్చినటువంటి చర్చలాగా ప్రయత్నం లాగా నాకు అనిపిస్తున్నది సాయి గారు. మరొకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి హిడ్మా లాంటి వాడు ఆంధ్రాలో ఎన్కౌంటర్ అంటే ఆషామాషి కాదు, మారేడుమిల్లి లాంటి ప్రదేశంలో జరిగిందంటే అది కూడా మూడంచెల భద్రత ఉండేటటువంటి వ్యక్తికి సంబంధించిన మనుషులు 50 మంది ఎలాంటి ప్రతిఘటన లేకుండా అరెస్ట్ అవ్వటం, అదే సందర్భంలో హిడ్మా తన కోర్ టీంతో చనిపోవటం, అదే సందర్భంలో తెలంగాణలో వచ్చేటప్పుడు దాదాపు 30-40 మంది వచ్చి లొంగిపోవటం, ఆజాద్కి సంబంధించినటువంటి టీము వాళ్ళంతా కూడా ఏంటి అక్కడ వీళ్ళు అటు వెళ్ళాలనుకున్నట్ట, లేకపోతే కనుక ఈ పోలీసులు ఇతన్ని అంటే సాధారణంగా పోలీసులు నక్సలైట్లు ఎవరైతే ఎక్కువ పోలీసులు చంపారో వాళ్ళని లొంగిపోవడానికి ఒప్పుకోరు అంటారు, కానీ తెలంగాణ పోలీసులు ఒప్పుకున్నారు, ఇక్కడ ఒప్పుకోవట్లేదు, ఎందుకని? వాస్తవానికి హిడ్మా విషయంలో కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో చాలా తీవ్రంగా చెలరేగుతున్నటువంటి చర్చ ఏంటంటే హిడ్మాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందినటువంటి తెలుగు నక్సలైట్ నాయకత్వమే పట్టించింది అని చెప్పి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఆది వనవాసులు నమ్ముతున్నారు, అక్కడ ఉన్నటువంటి వామపక్ష సంఘాలు నమ్ముతున్నాయి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మానవ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు కూడా నమ్ముతున్నారు సాయి గారు. అక్కడ మనీష్ కుంజాం అని ఒక హక్కుల కార్యకర్త ఉన్నారు. ఈ మనీష్ కుంజాం కూడా వనవాసి ట్రైబల్, ఆయన కూడాను 1-2 సార్లు మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడాను వామపక్షాల నుంచి ఎంపికయ్యాడు. వామపక్షాల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కేవలం ఈ గిరిజన హక్కుల కోసం ఆయన ముఖ్యంగా నక్సలైట్లకి ప్రభుత్వానికి మధ్య చర్చలు సంప్రదింపులు జరపాలని, దానికి తాను మధ్యవర్తిత్వం చేస్తామని చెప్తున్న వ్యక్తి ఈ మనీష్ కుంజాం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా ఆంధ్ర తెలంగాణకి చెందినటువంటి తెలుగు నాయకులు హిడ్మాని మోసం చేసి అతన్ని రప్పించారు, రప్పించిన తరువాత అతన్ని పట్టుకెళ్ళి మారేడుమిల్లిలో కాల్చేయడం జరిగింది అన్నటువంటి వాదనను ఆయన చేస్తున్నారు. ఆయన దానికి మద్దతుగా ఆయన చెప్తున్నది ఏంటంటే హిడ్మా యొక్క సెక్యూరిటీ అంతా ఒక చోట విజయవాడలోనో, ఏలూరులోనో, కాకినాడలోనో, ఇంకో ప్లేస్లోనో, ఇంకో కానూరులోనో, లేకపోతే ఇటువంటి ప్లేసెస్ లో ఉండడం ఏమిటి, హిడ్మా చాలా తక్కువ ఫౌజ్ తోటి ఆయన మారేడుమిల్లిలో దొరకటం ఏమిటి, ఇవన్నీ కూడాను అతకటం లేదు. కాబట్టి ఆంధ్ర తెలంగాణకు చెందిన నాయకులను నమ్మవద్దు అని ఆయన చెప్పి ఆయన పిలుపునిచ్చారు సాయి గారు. అంటే హిడ్మా విషయంలో గిరిజనులకు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సర్వసాధారణ ప్రజానీకానికి కూడా హిడ్మాని చంపడంలో ఆంధ్ర తెలంగాణకి చెందినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కుట్ర పన్ని అతన్ని హతమార్చారు అన్నటువంటి భావం చాలా బలంగా ఉంది. ఈ మనీష్ కుంజాం అయితే ప్రెస్ మీట్ లో ఆయన అన్నారు, మీరు ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో వెళ్ళి సరెండర్ కాకండి, మీరు గనక సరెండర్ కాదలుచుకుంటే మీ ప్రాణాలకు నేను హామీగా నిలబడతాను, ఛత్తీస్గఢ్ లో సరెండర్ కండి అని చెప్పి ఆయన నేను మధ్యవర్తిగా నిలబడతాను, మీ ప్రాణాలకు హామీగా నిలబడతాను, మీరు ఆంధ్రకు వెళ్ళినట్టయితే ఆంధ్రలోని నక్సలైట్లు మిమ్మల్ని ఎవరైతే నాయకత్వం ఉందో వాళ్ళు మిమ్మల్ని నట్టేట ముంచేస్తారని చెప్పి కూడా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. కాబట్టి హిడ్మా యొక్క మరణము, మారేడుమిల్లి ఎన్కౌంటర్ విషయంలో ఛత్తీస్గఢ్ లోని మావోయిస్టు మద్దతుదారులైన గిరిజనుల్లో కూడా సందేహం ఉంది సాయి. ఇది ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు, 60-70 మంది అంతకన్నా ఎక్కువ సంఖ్య ఆయనని కవర్ చేస్తుంది, 3 అంచెల భద్రత ఉంది, ఇన్ని చెప్పినటువంటి వ్యక్తి అంత టేమ్గా ఎన్కౌంటర్ లో ఎలాగా అవుతారు అన్నది ఒక పెద్ద ప్రశ్న ఉంది. దీనిలో తెలంగాణ ఆంధ్రకి చెందిన నాయకత్వము అతన్ని వంచింది అన్నటువంటి భావన ఈనాడు ఛత్తీస్గఢ్ ప్రజల్లో ఉంది సాయి గారు. కాబట్టి ఈ మొత్తంలో అసలు వాస్తవానికి చాలా విషయాలు అక్కటం లేదు సాయి గారు. ఎందుకంటే వీళ్ళని పోలీసులు రిలీజ్ చేస్తున్న ఫుటేజ్ లో నక్సలైట్లు బయటకు వస్తూ
ఇంట్లోంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మీకు కేవలం ఏలూరు మాత్రమే బయటకు వచ్చాయి సాయి గారు. విజయవాడలో నక్సల్స్ పట్టుబడి వాళ్ళు బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనకి కనపడటం లేదు. కేవలం పోలీసులు ఫైనల్ సోదాలు నిర్వహిస్తున్నటువంటి క్లిప్పింగ్స్ మాత్రమే సోషల్ మీడియాలో కానీ చలామణి అవుతున్నాయి. ఏలూరులో నక్సలైట్లు బయటకు తీసుకొస్తున్నటువంటి విజువల్స్ దొరికి విజయవాడలో మీడియా కేంద్రాలు ఉన్న చోట ఎందుకు దొరకలేదు? కాబట్టి ఇక్కడ దాల్ మే కుచ్ కాలా హై సాయి గారు. ఇది మొత్తం అంతా కూడాను వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రకి చెందిన నక్సల్ నాయకులు హిడ్మాని ఫినిష్ ఆఫ్ చేయడంలో ఒక పాత్ర వహించారు అని చెప్పి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సర్వసాధారణ గిరిజన పౌరులు బాగా నమ్ముతున్నారు సాయి గారు. రైట్. ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణలో సాధారణంగా దేశమంతా ఒక పాలసీ తీసుకుంటారు. పోలీసులంతా కూడా నక్సలైట్ అంటే తమ ప్రాణాలు తీసిన వాళ్ళుగా చూస్తుంటారు, సమాజ శత్రువులుగా చూస్తుంటారు. కానీ తెలంగాణలో ప్రభుత్వము వాళ్ళని ఆహ్వానిస్తోంది, మీరు చెప్పినట్టుగా ఇవిస్తోంది, డీడీలు ఇస్తోంది. ఎట్ ద సేమ్ టైం వితౌట్ వెపన్స్ అలౌ చేస్తున్నారు. కేంద్రం ఇప్పుడు ఓ పక్కన ఇంత సీరియస్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా చేస్తుంటే తెలంగాణ పోలీసులు ఆ విధమైనటువంటి వైఖరి రాజకీయపరమైనటువంటి ఒత్తిడితో అనుకుంటే జాతీయ స్థాయి ఒత్తిడి ఉండదా? లేదా ఎలాగైనా సరే ముందు లొంగిపోతే చాలని కేంద్రం చెప్పింది కాబట్టి ఈ విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు అనుకోవాలా? అంటే ఇప్పుడు నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలన్నింటిలో కూడాను ఒక రకమైనటువంటి పోటీ వాతావరణం ఉంది. మేము ఎక్కువ మందిని సరెండర్ చేయించామన్నటువంటి ఆ ఫిగర్స్ చూపించుకునేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు హిడ్మా ఉన్నాడు, అతనిని చంపడం అనేది ఛత్తీస్గఢ్ పోలీసులు అతన్ని బంధించడం కానీ అతన్ని హతమార్చడం కానీ ఛత్తీస్గఢ్ పోలీసులకి ఆ క్రెడిట్ వస్తుంది. మొత్తం అతన్ని కార్నర్ చేయటం కానీ మిగతా అంతా చేసిన తర్వాత అతను ఆంధ్రప్రదేశ్లో చనిపోవడము, దీని పట్ల అంటే మనకి తెలిసినటువంటి విషయం, ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య కొంత వాద వివాదం కూడా జరిగింది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. నా దగ్గర దీన్ని రుజువు చేసే ఆధారాలు లేవు. ఛత్తీస్గఢ్లోని కొందరు విలేకరులతో మాట్లాడుతుంటే మనకి తెలిసినటువంటి విషయము. అంటే ఎక్కడో ఈ పోటీ, నేను ఎక్కువ మందిని సరెండర్ చేయించాను అన్నటువంటి ఒక పోటీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము నక్సల్ యాక్టివిటీ దాదాపుగా లేనట్లే. కొంటా ప్రాంతంలో, తాలిపేరు ప్రాంతంలో కొంత యాక్టివిటీ ఉంది. ఆదిలాబాద్లో గడ్చిరోలని ఆనుకున్నటువంటి ప్లేసెస్లో కొంత ఉంది. ఆ మధ్య గోదావరి లోయ ప్రాంతంలో మళ్ళీ యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేసి చాలా మందిని హతమార్చారు. అప్పుడు చాలా పెద్ద యాక్షన్ జరిగింది. ఈ గోదావరి లోయ సంబంధించినటువంటి యాక్షన్ ఒకటి జరిగింది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వములో వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వానికి నక్సలైట్ల మధ్య మధ్యవర్తులుగా చేయటానికి కావలసినటువంటి ఒక వ్యవస్థ ఉన్నది సాయి గారు. స్వచ్ఛంద సంస్థలే కావచ్చు, లేకపోతే పత్రికా విలేకరులే కావచ్చును, స్థానిక రాజకీయ నాయకులే కావచ్చును, వీళ్ళు ఈ సరెండర్ మెకానిజంని అనేక సంవత్సరాలుగా చేస్తూ వచ్చిన వాళ్ళు ఉన్న కారణంగా ఇక్కడ సరెండర్ కావడం ఈజీ అని చెప్పి తెలుగు నాయకులు భావించవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో సరెండర్ అయిపోయి ఛత్తీస్గఢ్లో ఉండిపోతే ఛత్తీస్గఢ్ ప్రజలు వాళ్ళని స్వీకరించే ప్రసక్తి ఉండదు. ఎంతో కొంత రాజకీయ జీవితమో, సామాజిక జీవితమో, సోషల్ యాక్సెప్టబిలిటీయో కావాలంటే కనీసము ఐ డ్రీమ్ లాంటి వాటికి ఇంటర్వ్యూలు ఇచ్చుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్లో ఉండడం అవసరం, తెలంగాణలో ఉండడం అవసరం సాయి గారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఉంటే వచ్చేటటువంటి ప్రశ్నల్ని తట్టుకోవడం వాళ్ళకి కష్టం. కాబట్టి ఈ కారణాల చేత వీళ్ళు తెలంగాణని ప్రిఫర్ చేస్తున్నారు. తెలంగాణ కూడా ముందు సరెండర్ చేసినట్లయితే వాళ్ళపైన నిఘా ఉంచటము సులువు, తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ ని మానిటర్ చేయటము సులువు అన్నటువంటి భావంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత అనుమతి లేకుండా తెలంగాణ కూడా ఈ తరహా సరెండర్స్ కి ముందుకు వెళ్తుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఏదేమైనప్పటికీ పోలీసు యంత్రాంగం, నక్సల్ ప్రభావిత రాష్ట్రాల పోలీసు యంత్రాంగం ఏ రాష్ట్రమైనా సరే అది చాలా సమన్వయంతో పనిచేస్తున్నాయి సాయి గారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర ప్రాంతం కావచ్చును, మీకు అదేవిధంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి దాని చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చును, ఇలాగా ఒడిస్సాలో ఉన్నటువంటి మల్కన్గిరి, కోరాపుట్ ప్రాంతాలు కావచ్చును, ఇవన్నీ జార్ఖండ్లో బీజేపీయేతర ప్రభుత్వం ఉన్న నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల విషయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా,
బీజేపీ చాలా సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ రాష్ట్రాల పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు సాయి గారు. కాబట్టి ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వపు ఏదో ఒక రకంగా సరెండర్ చేయించాలి. ఎందుకంటే సరెండర్ అవుతున్నటువంటి వాళ్ళంతా వయసు అంతా కూడాను 60 ఏళ్ళు దాటిన వాళ్ళు సరెండర్ అవుతున్నారు, లేకపోతే మరీ పిల్లలు సరెండర్ అవుతున్నారు. ఈ పిల్లలు ఉద్యమాన్ని నిర్మించగలిగే సామర్థ్యము, వ్యూహరచన చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు కాదు. ఆ వృద్ధులు కూడాను ఈరోజు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పని చేయగలిగేటటువంటి స్థితిలో లేరు. కాబట్టి ఏదో ఒక రకంగా మొత్తానికి సరెండర్ కావాలి అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఏదో ఒక స్థాయిలో ఉందేమో అని నాకు అనిపిస్తోందండి. ముఖ్యంగా ఈ ఆంధ్ర, తెలంగాణకి చెందిన నక్సలైట్లకి రిటైర్డ్ లైఫ్ లో సోషల్ యాక్టివిజం ఉండాలంటే వాళ్ళకు ఇక్కడే, ఎందుకంటే నేను చాలా మంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చూశాను. ఆశన్న వీళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా ఛత్తీస్గఢ్ లో ఉన్నప్పటికీ వీళ్లకు తెలుగువాడు హిందీ మాట్లాడినట్టుగా ఉంది తప్ప హిందీ వాడు హిందీగా మాట్లాడినట్టుగా లేదు. కాబట్టి అక్కడ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు, రిటైర్మెంట్ తర్వాత జీవితం లేదు. కాబట్టి ఇక్కడికి రావాలనుకుంటుండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఫెసిలిటేట్ చేస్తోంది. క్వాలిటేటివ్ గా కొంత సరెండర్ పద్ధతిలో తేడా ఉన్నప్పటికీ ఓవరాల్ వ్యూహంలో భాగంగానే సరెండర్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది సాయి గారు. అంటే పర్టికులర్ గా ఎక్కువ మంది లొంగుబాటుకి తెలంగాణనే ఎంచుకుంటున్నారు. ఈ డబ్బులు కూడా మీరు అన్నట్టు అక్కడ డీడీలు ఇచ్చేస్తున్నారు కాబట్టి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనుకుంటోంది? అక్కడ ఉన్నటువంటి అంటే ఛత్తీస్గఢ్లో ఇదివరకు కనుక కాంగ్రెస్ని అక్కడ గెలిపించినట్టు నక్సలైట్లు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళని కనుక అట్లా సరెండర్ చేస్తే ఏమన్నా రాజకీయ ప్రయోజనం పొందుతాం అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు గారి శిష్యుడు. చంద్రబాబు గారు కానీ వీళ్ళందరికీ నక్సలైట్లకి శత్రువులు. అలాంటి దీంట్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎలా చూడాలి? అంటే దీనిలో నాకు అనిపిస్తున్నది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రాజకీయాలను ప్రభావితం చేయగలిగే స్థితిలో లేరు. ఎందుకంటే రిటైర్ అయి వస్తున్నటువంటి నాయకులు, లొంగిపోతున్నటువంటి నాయకుల యొక్క ప్రొఫైల్ చూస్తే టాప్ లీడర్స్ అందరూ కూడాను 60 అండ్ అబవ్ ఉన్నారు సాయి గారు. వీళ్లకు సెటిల్మెంట్కే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. 2-3 సంవత్సరాలు ప్రభుత్వం 20 లక్షలు 10 లక్షలు ఇచ్చినా కూడాను వీళ్ళు మళ్ళీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, కొంతకాలం ఎవరి దృష్టిలో పడకుండా ఉండాలి, ఇవన్నీ చాలా రకాల చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిపోయినటువంటి నక్సలైట్లతో ఏదో రకమైనటువంటి సయోధ్య చేసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కూడాను 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి 62-63 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు గనక వస్తే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ఏదైతే ఉందో అది 2028-29. అంటే వీళ్ళకి 66-67 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల దగ్గరకు వస్తే వీళ్ళు రాజకీయాల్ని ప్రభావితం చేసే స్థితిలో కానీ స్వయంగా రాజకీయాల్లో రాణించగలిగేటటువంటి స్థితి కానీ సాయి గారు ఇప్పుడు ఏజ్ పరంగా చూసినట్లయితే లేదు. రెండవది, వీళ్లకు ఇక్కడి వాస్తవికతలు, ఇక్కడి రాజకీయాల స్థితిగతులు బోధపడటానికి సమయం పడుతుంది. వీళ్ళు ఏ కాంగ్రెస్ లోనో దేనిలో చేరినా కూడాను అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది రాజకీయ నాయకులు నక్సల్ బాధిత కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ కూడాను మీకు మండల స్థాయిలో దీనిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాల్లో చాలా చోట్ల నక్సల్ బాధిత కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు? వీళ్ళకి భాషాపరమైనటువంటి సౌలభ్యం ఒకటి. ఛత్తీస్గఢ్లో ఉంటే వీళ్ళను మా పిల్లల్ని చంపించి మీరు హాయిగా కులుకుతున్నారా అన్నటువంటి ప్రశ్నను ఎదుర్కోవలసి వస్తుంది. మూడవది, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడాను వీళ్ళ మీద చాలా గట్టి నిఘా ఉంచుతుంది. ఇక్కడ ఉంచరని నేను అంటలేదు, ఇక్కడ కూడా నిఘా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఈరోజు సరెండర్ కావడానికి కొంత సానుకూలతలు తెలుగు భాషీయులైనటువంటి మావోయిస్టులకు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ బృందాల్లో ఉన్నటువంటి గోండీలు లేకపోతే కోయలు వాళ్ళు కూడా సరెండర్ అవుతున్నారు. మొన్న ఎర్ర అనే నాయకుడు, సీనియర్ నాయకుడు, అతను కోయ సముదాయానికి చెందినటువంటి వాడు, ఆయన కూడా సరెండర్ అయ్యారు. అయితే ఆయన కూడా ఆంధ్రకి చెందినటువంటి, తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి మళ్ళీ అదే కోయ సముదాయాల్లోకి వెళ్తారు. కాబట్టి వాళ్లకు తెలిసినటువంటి గ్రామాలు, తెలిసినటువంటి పరిస్థితులు, వీటి వల్ల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఎంచుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది. వీళ్ళ వల్ల కాంగ్రెస్ కి కానీ ఇంకే రాజకీయ పార్టీకి కానీ పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోవటం లేదు సాయి గారు. ఎందుకంటే సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటటువంటి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను
60-65 దాటారు. అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. కొందరు నడవలేని పరిస్థితిలో ఉన్నారు, కొందరు డయాబెటీస్‌తో ఉన్నారు, కొందరికి డయాలిసిస్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు ఒక రకంగా దే ఆర్ స్పెంట్ ఫోర్సెస్. సాయి గారు, వాస్తవం ఏంటంటే కొందరు సరెండర్ అయిపోయినటువంటి వాళ్ళు గాని, పోలీసుల చేతిలో అరెస్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు గాని డిప్రెషన్‌తో బాధపడుతున్నారు సాయి గారు. సూయిసైడల్ టెండెన్సీస్‌తో బాధపడుతున్నారు, డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఒక టాప్ నక్సల్ భార్య అయితే వివస్త్రగా పరుగులు తీసింది అని చెప్పి కూడా నాకు కొందరు సరెండర్డ్ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది. అంటే ఆ రకమైనటువంటి అడవిలో ఒంటరిగా ఉండి ఉండి మానసిక పరమైనటువంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీళ్ళు వచ్చి పాలిటిక్స్ ని ప్రభావితం చేస్తారని నేను అనుకోను. తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే అనేక సంవత్సరాలుగా నక్సలైట్లని డీల్ చేస్తున్నాయి. ఈ దేశంలో నక్సలిజంతో పోరాడినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. 1969 నుంచి తెలుగు రాష్ట్రాలు నక్సలైట్లకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ వచ్చినాయి కాబట్టి బహుశా వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం కానీ, వాళ్ళతో మాట్లాడగలిగేటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళకి వయామీడియాగా పనిచేసేటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళ రీహాబిలిటేషన్లో హెల్ప్ చేసే వ్యక్తులు కానీ ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తున్నారని నాకు అనిపిస్తోంది సాయి. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఈ హిడ్మా ఎన్కౌంటర్ ఇదంతా జరిగితే ఏదో ఒక ప్రెస్ నోటు లేకపోతే ఒక స్క్రోలింగ్కి పనికొచ్చింది. పెద్దగా ఇక్కడ హడావిడి చేసిన వాళ్ళు కానీ, వచ్చి కనబడ్డ వాళ్ళు కానీ, ఉద్యమించిన వాళ్ళు కానీ లేరు. ఈవెన్ జర్నలిస్టులు ఎంత అంటే జర్నలిజంలో ఈ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పత్రికల్లో వార్తలుగా రాశారు కానీ అక్కడికి వచ్చి సైకలాజికల్గాను ఫిజికల్గాను హడావిడి చేసిన వాళ్ళు లేరు. ఇదివరకు ఒకప్పుడు మాధవ్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు, సురేష్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు అప్పుడంతా భారీగా వచ్చేవాళ్ళు మీరు ఇందాక చెప్పినటువంటి విధంగా. లాల్ సలాములు ఇవన్నీ కూడా అప్పుడు తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వస్తుండేవాడు. బట్ ఇప్పుడు తెలంగాణలో మాత్రం సరే మీరు చెప్పినట్టు అక్కడ రావట్లేదు, కానీ జర్నలిస్టులు లేదా ఆ ఇంటలెక్చువల్స్ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు టీవీ డిబేట్స్లో వీటిట్లో విపరీతమైనటువంటి అటాకింగ్ చేస్తున్నారు. వాళ్ళు లొంగిపోతానంటే లొంగిపోనిస్తే ఏమైంది, పాకిస్తాన్తోనే చర్చలు జరుపుతున్నారు, ఈశాన్య రాష్ట్రాల్లో వాళ్ళతోనే చర్చలు జరుపుతున్నారు, కావాలని చేస్తున్నారు తప్పించి ఇది ఒక వాదనని అక్కడ ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ జనజీవన స్రవంతిలో మేధావులుగా వివిధ సభల్లో సమావేశాల్లో పాల్గొనేవాళ్ళు. దాన్ని ఎలా చూడాలి? వాళ్ళకి ఇదే చిట్ట చివరి టీవీలో కనిపించే అవకాశం కదా సాయి గారు. వీళ్ళందరూ సరెండర్ అయిపోయిన తర్వాత ఇంకా నక్సలిజం అనేది మిగలలేదు అంటే భావము పూర్తిగా పోతుందని నేను అన్నాను సాయి గారు. కానీ ఆర్గనైజేషనల్ గా కాటు వేసే శక్తి ఏదైతే ఉందో, కూరలు పీకిన తర్వాత కాటు వేసే సామర్థ్యం ఉండదు. ఆ స్థితికి నక్సలైట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు టీవీ డిబేట్లలో గంటలు గంటలు మాట్లాడుతున్న వాళ్ళు, ఆవేశపడి మొత్తం అంతా కూడాను నొరగలు గొక్కుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చిట్ట చివరి టీవీ డిబేట్ సాయి గారు. నెక్స్ట్ ఇయర్ కి మొత్తం సరెండర్ అయిపోయిన తరువాత వీళ్లను డిబేట్లకు పిలిచే వాళ్ళు ఉండరు సాయి గారు. ఆల్రెడీ ఇప్పుడు కూడా మాట్లాడే వాళ్ళు పదాలను ఆవేశపడుతున్నట్టు కనిపిస్తున్నా కూడా వాళ్ళు వాడుతున్న పదజాలాల్ని మీరు జాగ్రత్తగా, మీరు గతంలో ఇటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి సమయంలో వాడిన పదజాలాన్ని, ఇప్పటి పదజాలాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. చూసినట్లయితే ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఉన్నారు తెలంగాణలో. ఆయన ఈ పలానా వారిని చూడటానికి వెళ్తే తప్పేమిటి, నేను జైల్లో వెళ్ళాను, వారిని కలిసి వచ్చాను, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఆయన వాడే పదజాలం చూడండి. ఆయన స్పెసిఫిక్ గా స్టేట్మెంట్ జారీ చేశారు, నాకు మావోయిస్టులతో సంబంధం లేదు, నేను మావోయిస్టుని కాదు. ఈరోజు ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఆయన. నా భార్య తండ్రి మావోయిస్ట్ కానీ నా భార్య మావోయిస్ట్ కాదు, మాకు మావోయిస్టులతో ప్రత్యక్ష సంబంధం లేదని పదే పదే స్పష్టీకరణలు ఇస్తున్నారు. కాబట్టి సాయి గారు టీవీ డిబేట్లలో ఎక్కువ ఆవేశపడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ పరాజయం చాలా దగ్గరగా ఉన్నది వాళ్ళకి కనిపిస్తోంది. ఇంకొక ఏడాది రెండేళ్ల తరువాత ఈ విషయం మీద టీవీలో చర్చ ఉండకపోవచ్చు. చర్చ ఉండనట్లయితే వీళ్ళని ఆ సబ్జెక్టు పై మాట్లాడేందుకు పిలిచేందుకు ఎవరు ఉండరు. అప్పుడు వీళ్ళు వేరే అంశాల మీద వస్తారు సాయి గారు. దామచర్లలో నేవీ రేడార్ ఉండకూడదు, విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలి, లేకపోతే ఈ రకమైనటువంటి డైలాగులతోటి రోడ్ల మీదకి ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూని ఎంచుకుంటారు. కానీ నక్సలిజం గురించి మాత్రము వాళ్ళు చిట్ట చివరి పిండ ప్రదానం చేస్తున్నారు టీవీ ఛానల్లో. ఇది అయిపోయిన తరువాత మళ్ళీ
ఇంకా ఆ స్మారక స్తూపాలు కూడా కట్టించే స్థితిలో ఈరోజు ఈ లెఫ్టిస్ట్ మేధావులు లేరు సాయి గారు. తెలంగాణలో వెళ్ళి ఒక మావోయిస్టు నాయకుడి స్మారక స్తూపాన్ని ఇనాగరేట్ చేసే సాహసము ఈరోజు టీవీలో ఆవేశపడుతున్న వాళ్ళకు కూడా చాలా మందికి లేదు సాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా నక్సలిజం అంతం తన పంతంగా పెట్టుకున్నారు అమిత్ షా. అదే సందర్భంలో కాస్త అవకాశం ఇవ్వండి, మరికొన్ని రోజులలో మేము తేల్చుకుని మీ దగ్గరకు వస్తామని అన్నలు చెబుతుంటే రణమా శరణమా అంటున్నారు అమిత్ షా. ఏం జరుగుతుందో చూడాలి.